నీ బాధలు చెప్తాను సుకుమారముగా పెరిగిన నన్ను ఎంతకాలం ఓపిక ఉంటుంది 13 రోజులు ఈ అజ్ఞాతవాసం 13 రోజులు గడిపితే పరిపూర్తి అయిపోతుంది కదా. ఈ దుర్మార్గుడైన కీచుకుని మారినప్పుడు నేను వాడు తప్పించుకుని చెంతకి చేసి ఉన్నాను. కానీ అవునా కాదు నాదా మహాపరాక్రమంతులవే జరాసంద బకాసుర యోధాన యోధులందరూ వధించాడు. ఈ రోజు పుస్తకించుకుని వధించక యాపన చేస్తున్నావే కానీ ఇది మా అన్న మీ అన్న మరి ఎప్పుడైతే మా తండ్రి మరణించాడో ఆదరుడి కంటికి రెప్పల కాపాడేటువంటి మా అన్న అటువంటి కనుక అన్న ఏ పని చెప్తే ఆ పని చేసేవాడు కానీ అన్న అట్లేంది ఏ పని చేయవా మీ దగ్గర నా ప్రాణం మా అన్నగారు ఆకులేంది ఏ పట్టుకు ఏ పని చేయను నీవు ఆ కీచుకొని వదిలించకపోతే నా వేడుకులచే ఉరి వేసుకొని ఇప్పుడే నా ప్రాణాలు కీచుకొని కానీ వదిలించకపోతే నా వేడుకులచే ఇప్పుడే ఇప్పుడే కీచుకుని వదిస్తావా వదించు లేదంటే నా వేలు ఉరి వేసుకొని ఇప్పుడే నీ కళ్ళ మీద వచ్చినా పర్వాలే మా అన్నగారు ఆకలిందే జరగదా అది చంద్ర మరి మీ అన్న మీరే ఊరికే అంటున్నాను అనుకోవద్దు ఇష్టంగా అంటున్నా వదిస్తావా వదించవా ఆడల్లో బెదిరిస్తారు ఊరికే సత్తాను చదవా
లేదా నిన్ను వాడు పట్టడం చూసి ఎప్పుడైతే దుర్మార్గాన్ని తీసుకుని పట్టుకున్నాడు నిన్ను అప్పుడే వాడిని అక్కడ తప్పేసేవాడిని. వచ్చేది కాదు ఏ పని చేయాలన్నా పొలంలో చేయలేం కాబట్టి కానీ మా అన్నగారి ఆజ్ఞ కాబట్టి అన్నగారు ఆజ్ఞ ఏ పని నేను చేయను, నేను చేయను. కాబట్టి ఉపాయం ఏదైనా ఉపాయంతో పని చేయాలి. ఆడవాళ్ళు పుట్టే అందుకని పెద్దలు సాగు పని చేసినా ఏం చెప్పారు? ముళ్ళుతో దేవాల కాబట్టి నీవు అనుకుంటే ఏమైనా సాధించవచ్చు. మామూలుగా నీవు పని ఏమిటి నాదా? ఏమిటి? సరసగించి వాటితో వడంబడిగా ఉండి మాటల చేత కలయిక చేత లాలించి బేలించి నేర్పు మాటల చేత ఇలాగ లాలించి బేలించవన్నీ ఉత్తర దిక్పాలను అర్థాలు తీసుకురా నత్తరసాలకు ఆ నత్తరసాలను తీసుకుని వస్తే పుట్టి సంపుడు లేకుండా వాళ్ళకి వస్తా. అలాగే అజ్ఞాతవాస అతని నత్తరసాలకు తీసుకొచ్చే వద్దు నాది, వదిలించే వద్దు మీది. లాలించి బేలించి పుచ్చగించి అతనిని చెప్పుగా లేదు. మీ మాట ఎప్పుడైనా కాదన్నా అది కాదు. మనం ఏ పని చేసినా గుడ్డు రొట్టి చేసుకొని అలాగే 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 మాటలతోనే అలాగే 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 చిక్కినిట్టే చిక్కి దక్కినిట్టే దక్కి జారి పుచ్చుకొని అట్లా లాక్కో ఇక్కడికి వస్తా. అలాగే అలాగే దూరం చేసుకోకూడదా? కావాలి కదా, పని కావాలి. అదే వదలడం అది పిలుచుకోరా. సరే అలాగే అలాగే ఉదయం అవుతుంది చూస్తారా? అలాగే నాదా ఫోన్ చేయి మళ్ళా
రఘుకుల తిలక మందిరము ఈ ప్రాంతమంతా పట్టణమంతా నీ కోసం కళ తిరుగుతున్నాను. నాకు తగిలిందో నా మీద ఎప్పుడు పడిందో అప్పటి నుంచి నా ప్రాణం జివ్వులు లాగుతుంది.
అయ్యా వచ్చేసింది మళ్ళా పోయి తడుచుకొని వచ్చిందండి ఇంకెప్పుడు వచ్చేసాము తిరుక్కొని ఇంకేమే కాదండి రట్టు చేయబోని కాదండి నాకు 5 మంది కదా భక్తులు వాళ్ళు చూశారనుకో తెచ్చేది లేదమ్మా ఈ రాత్రి